తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అత్యవసర తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నవంబర్ 10న ఆదిలాబాద్లో జరిగిన టీయూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎన్నికలు అప్రజాస్వామికం. టీయూటీఎఫ్ లో ప్రక్షాళన, నూతన కార్యవర్గం ఏర్పాటు, రామినేని వెంకటేశ్వర్లను అధ్యక్షులుగా ప్రకటించనున్న కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. సిపిఎస్ ను రద్దు చేసి పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. जिंदाबाद 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 उपाध्यायुలు ఉద్యోగులు కార్మికుల ఐక్యత ఉపాధ్యాయులు కార్మికుల విద్యార్థుల ఐక్యత ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ అమరవీరులకు సందర్భంలో ఈ ఇద్దరు యువకులు తెలంగాణ వాదులు నాకు ప్రత్యక్షమయ్యారు నారపల్లిలో. సోమేశ్వర నా చిరకాల మిత్రుడు, నాకు కూడా ఒక రకంగా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గలకి, కార్యకర్తలకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, గౌరవ సలహాదారులకి స్వాగతం, సుస్వాగతం. మాకు ఆ రోజు ఊతంగా నిలిచి మమ్మల్ని అందరినీ ముందుకు నెట్టినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన ఫౌండర్ మెంబరు, అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటులో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కైలాసం గారు నివృత్తి చేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు మేము కూడా తర్వాత మాట్లాడతాము. ఏ టైం మీద కూడా అప్పుడున్నటువంటి నాయకులు మా పేరు ఉచ్చరించడానికే వాళ్ళకి మరి భయమో ఏమవుతుంది, మా పేరు ఉచ్చరించుకోలేదు అంటే మా పేరు ఉచ్చరిస్తే, మా పేరు చెప్తే వాళ్ళకి 211 రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులలో 8 మంది సభ్యులం మేమందరం కూడా ఉండి అది రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాని రికగ్నిషన్ కూడా అది మాదే, సంఘం పెట్టింది మేమే, దాని ప్రతిఫలాలు కూడా అనుభవించాల్సినటువంటిది మేమే. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి తెలంగాణ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా 33 జిల్లాలో ఉన్నటువంటి టీయూటీఎఫ్ జిల్లా బాధ్యులు మరి కార్యకర్తలందరూ కూడా నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సంఘాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన వాళ్ళకే సపోర్ట్ చేయండి. పదవులు తీసుకొని ఇంటికాడ కూర్చొని పదవులని అలంకారప్రాయంగా చూసేటటువంటి వాళ్ళకి చరమగీతం పాడండి అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు విజయరత్న హై స్కూల్లో బోడుప్పల్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆదిలాబాద్లో మే 10-11 మహాసభ జరగాల్సినటువంటి 2 రోజుల మహాసభని ఒకటే రోజులో ఎన్నికలను కూడా పూర్తి చేసుకొని అప్రజాస్వామికంగా ఒక వర్గము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరియు వారి యొక్క కమిటీని అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. చాలా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈరోజు ఈ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళనకు అనుకూలంగా మేము ఈరోజు అసలు సిసలైనటువంటి టీయూటీఎఫ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ కమిటీలో ఏర్పడినటువంటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు నుంచే
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు కార్యక్రమాలలో నిమగ్నమై సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధులమై ఉన్నాము. అసలు సిసలైన తెలంగాణ ఏర్పాటులో మేము ఉన్నాము. ఇక్కడే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ఫౌండర్ మెంబర్స్ అందరం కూడా మేము ఉన్నాము. ఆ ఐక్య ఉపాధ్యాయ TUTF ఏర్పాటు చేసిందే ఆర్ వెంకటేశ్వర్లు, వి దశరథ, జంగిటి కైలాసము. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాంట్లో పాత్రదారులము, సూత్రధారులము, హక్కుదారులము. ఈ హక్కుని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటైన ఈ రోజు నుంచే మేము ముందుకెళ్తాము. ఇదే అసలు సిసలైనటువంటి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్.